ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో భేటీకి ముందే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బండి సంజయ్ ప్రశంసల వర్షం కురిపించిన నేపథ్యంలో ఢిల్లీ వేదికగా సీన్ మారబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, మోదీ గారిని రేవంత్ రెడ్డి గారు కలవబోతున్నారని, భేటీ జరగబోతుందంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో భేటీ కంటే ముందు ఇప్పుడు బండి సంజయ్ రేవంత్ రెడ్డి మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఏంటి సార్, ఢిల్లీ వేదికగా సీన్ మారబోతోందా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, మిడ్ మానేరు ప్రాజెక్టులో పునరావాసం బాధితులకి పునరావాసం మీద కొంత ఈయన పాజిటివ్గా స్పందించడం అనేది బండి సంజయ్ గారు ఇంతకుముందు దీని మీద విపరీతమైన పోరాటాలు చేసి లాఠీ చార్జీలు దెబ్బలు తిని లాఠీలతో జైలుకి వెళ్ళిన సందర్భాలు అనేకం. అది చాలా తీవ్రమైన సమస్య కూడా. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళని అసలు కేర్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు ఉద్యమాలు చేసినా వాటిని అణిచివేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాంతో వాళ్ళు భూములు ఇళ్ళు కోల్పోయింది కాకుండా ఈ కేసులతోనూ ప్రభుత్వం చేస్తున్న ఈ జాప్యంతోనూ చాలా విసిగిపోయారండి. వాళ్ళ జీవితాలు కూడా చిందరవందరైపోయింది. ప్రతిపక్షాలు కూడా ఎంత పోరాటాలు చేసినా వాళ్ళకి ఫలితం దక్కలా. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైము దాన్ని శాసనసభలో ప్రస్తావించి మేము దాని సమస్య తీరుస్తామన్నందుకు రాజకీయ పార్టీలకి విభేదాలకు అతీతంగా బండి సంజయ్ గారు స్పందించాడు. ఎందుకంటే ఇప్పుడు మిడ్ మానేర్ అనేది కొన్ని వేల మందికి సమస్య, పునరావాస సమస్య, జీవితాల సమస్య. కాబట్టి ఆయన ఒక మంచి మనసుతో స్పందించాడు. ఎవరు ఏ పార్టీ అయినా కూడా ప్రజలకు మేలు జరగటం అనేది ముఖ్యం. తర్వాత వాళ్ళు దాని మీద పోరాటం చేసినా గతంలో ప్రతిస్పందన రాలేదు. ఇప్పుడు వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్పినట్టు, అభినందించినట్టు నేను భావిస్తున్నా. ఓకే. రెండోది ఏంటంటే, మొన్న కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి నాకు ఢిల్లీ పెద్దలతో ఇంటర్వ్యూ ఇప్పించమన్నాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ నుంచి గెలిచిన ఎంపీ, తర్వాత మినిస్టర్గా ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించి కేంద్రానికి మధ్య ఒక వారధిలాగా ఉన్నాడు. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడిగా. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత సీనియర్ నాయకుడు కూడా బీజేపీలో ఆయన. ఎందుకంటే మొదటి నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్న వ్యక్తి. దాని మూలన ఏజ్ తక్కువైనా కూడా పార్టీలో సీనియారిటీ చాలా ఎక్కువ. కాబట్టి ఆయనకు ఆ వెయిటేజ్ ఇస్తారు అక్కడ. ఈయనకి సంబంధించినంతవరకు కొంతమంది ముఖ్యులతో బహుశా మోడీ గారితో కూడా అడుగుంటాడు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం ఆయన ఢిల్లీ వెళ్ళటం, మోడీ గారిని కలవటం, అనేక క్లిష్టమైన అంశాలు ఇక్కడ ఇమిడి ఉన్నాయి. ఇక్కడ వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి, దానికి ఆయన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనేది చాలా అవసరం ఈయన అడుగు ముందు వేయటానికి. గతంలో పార్టీలో అది ప్రభుత్వాల్లో జరిగిన అవకతవకలు, చాలా మేజర్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మరి వాళ్ళ పట్ల ఈ పార్టీ వైఖరి అంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉందనేది కొంత ఒక అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. కొన్ని వివరణలు కూడా అడుగుతాడు, ఏం చేయమంటారు అని. వాళ్ళు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొంచెం స్పీడ్గా ముందుకు వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోయిన పరిస్థితి ఉంది. అసలు మేడిగడ్డ కుంగటమే కాకుండా అసలు ఆ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని బ్యారేజీల పరిస్థితి కూడా ఒక అనుమానాస్పదంలో పడింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ నిపుణులు కూడా పిలవాలంటున్నారు, జాతీయ బ్యారేజీ నిపుణుల సంఘం. కాబట్టి వీటికి సంబంధించి కూడా ఆయన చర్చిస్తారు. తర్వాత వీళ్ళు చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చున్నారు. వీటికి సంబంధించి నిధుల యొక్క లభ్యత మీద కూడా కొన్ని బకాయిలు రావాల్సి ఉన్నాయి. ఇలాంటి తర్వాత మేము కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెట్టదలుచుకున్నాము, అది కూడా మీ కేంద్ర ప్రభుత్వం కనుక ఆశీర్వదిస్తే, మీ షేర్ కూడా ఇస్తే ఇద్దరం కలిసి సమన్వయంతో పనిచేద్దామని అడగటానికి ఆస్కారం ఉంది. ఎక్కువ రోజులైతే లేదు టైము. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక 2-3 నెలలే ఉంటుంది. అయినా కూడా మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైం కూడా మోడీ గారు వచ్చిన ఆశ్చర్యం లేదు. కాబట్టి వాళ్ళు పునాది రాయి వేసుకోవటం వల్ల వచ్చిన నష్టం లేదు. ఒకవేళ దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గొడవే లేదు, డబుల్ ఇంజిన్ అవుతుంది. తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్, అక్కడ కాంగ్రెస్. వీళ్ళు కాంగ్రెస్ రాకపోయినా కూడా ఒక పునాది వేసుకుని ఉంటే రేపు ఉత్తర పనికొస్తుందనే ఉద్దేశం మీద ఆయన కలుస్తున్నాడు. ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు. ఇవి రేపు తెలంగాణలో రాజకీయాలని తీవ్రంగా ప్రభావితం చేయగలిగిన అంశాలు, ప్రభావితం చేయగలవు. అట్లాగే ప్రజల జీవితాలను కూడా
మార్చగలిగినటువంటి అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ప్రాజెక్టుల అమల్లో కేంద్ర ప్రభుత్వం కనుక సహకారం అందిస్తే ఇంకా కొంత సులువుగా చేయగలుగుతారు. ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఆయన మోడీ గారిని కలుస్తున్నాడని నేను అనుకుంటున్నాను. మోడీ గారు కూడా ఒకవేళ మేడిగడ్డ అంశం కనుక ప్రస్తావన కనుక వస్తే వాళ్ళిద్దరి చర్చలో భాగంగా, వాళ్ళిద్దరి భేటీలో భాగంగా మేడిగడ్డ అంశం కేసీఆర్ కుటుంబానికి మెడకి చుట్టుకోబోతోందా అంటే ఏం చెప్తారు సార్? కేసీఆర్ కుటుంబం ఇక జైలుకి వెళ్ళడం ఖాయమా అంటే ఏం చెప్తారు? మేడిగడ్డ అంశం డెఫినెట్గా చర్చలోకి వస్తుందండి. చర్చలోకి రాకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దాని మీద అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా లేదు దాని అంశం. ఇప్పుడు దానికి సంబంధించిన నిపుణుల నివేదిక తెప్పించాలన్నా కూడా అంతర్జాతీయ నిపుణులు వచ్చి ఆ డ్యాముల యొక్క పరిస్థితి, మిగిలిన పిల్లర్ల పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలించాలి. అవసరమైతే ఆ అంతర్జాతీయ నిపుణులు ఇచ్చిన సూచనలు, సిఫార్సులు అమలు చేయాలి. నిజంగా కనుక వీటికి కూడా ప్రమాదం పొంచుందంటే అసలు ఆ బ్యారేజీని నీళ్ల రిజర్వాయర్గా నిల్వ చేయడానికి కూడా ఉపయోగించలేని పరిస్థితి కూడా రావచ్చు. ఇది తెలంగాణ ప్రజలకి లైఫ్ అండ్ డెత్ అండి, జీవన మరణ సమస్య. కాబట్టి ఈ సమస్య రాకుండా ఆగదు. ఎందుకంటే రేపు రాబోయే వర్షాకాలం నాటికి ఏదన్నా మరమ్మతులు ఇంకేమన్నా చేయాలంటే చేయాలి. లేదు అసలు ఆనాటికి ఉధృతమైన వరదలు వస్తుంటే ఈ ప్రాజెక్టుని ఎలా రక్షించుకోవాలి, నీళ్ళని నిలబెట్టడమా వదిలేసేయటమా, ఇవన్నీ కూడా చర్చించాల్సిన అంశాలు. అసలు బ్యారేజీలుగా కూడా ఈ నిలబడతాయా లేదా, ఇవన్నీ కూడా కొన్ని సాంకేతికపరమైన అంశాలు, లోతైన సాంకేతికపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయండి. కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళ చర్చలో వచ్చే మాట అవకాశం ఉంది. తర్వాత అవసరమైతే కేంద్ర ప్రభుత్వమే దాన్ని టేకప్ చేసి దానికి సంబంధించిన రిపేర్లు చేయించాలా ఏంటి అనేది అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్తుందనే నేను అనుకుంటున్నాను. అందులో ఆల్రెడీ ఎల్ఎన్టీ వాళ్ళు ఇక్కడ చేతులు ఎత్తేసారు. ముందేమో మేము చేస్తా అన్నారు, ఇప్పుడు మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడితే వీళ్ళు కోర్టుకి వెళ్ళగలరు తప్ప ఎల్ఎన్టీతో ఫోర్స్ చేయించలేరు. కోర్టుకి వెళ్తే మీకు తెలియని విషయాలు ఏమంటే తరాలు మారిపోతాయి ఇట్లాంటి ఇష్యూస్లో. కానీ ఎవరో ఒకళ్ళు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇమీడియట్గా వాటికి సంబంధించిన సంరక్షణకు సంబంధించిన అంశాలను టేకప్ చేయాలి. వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేయాలి. కాబట్టి ఆయన మోడీ గారితో చర్చించి వీళ్ళిద్దరూ ఒక అవగాహనకు వస్తారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మీరు అన్నట్టు ఇందుకు బాధ్యులు ఎవరు ఏంటనేది తర్వాత అంశాలు. ముందు ఎమర్జెన్సీగా ఫైర్ అయితే ఆపాలి. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు ఎందుకు జరిగిందని చర్చించాల్సింది ఫైర్ని ఆపటం. ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్ మూలైందా, నెగ్లిజెన్స్ మూలనైందా, లేకపోతే ఏమైనా కెమికల్ రియాక్షన్స్ మూలనైందా అనేది తర్వాత. అవునా కదా? ఇప్పుడు ఫైర్ ఫైటింగ్. ఓకే. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారు వచ్చారు, అలాగే బీజేపీ పెద్దలు చాలామంది వచ్చారు. మేడిగడ్డని పరిశీలించిన తర్వాత వాళ్ళు అసలు మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతి మొత్తాన్ని మేము బయట పెడతాం, మేము గనక అధికారంలోకి వస్తే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తామంటూ కూడా రాహుల్ గాంధీ గారు గతంలో చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డిని దోతగా వాడుకొని కేసీఆర్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకు కేంద్ర పెద్దల సహాయ సహకారాలు కూడా కోరుతున్నారు. అందుకే ప్రధాని మోదీతో ఈరోజు రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్, నిజంగా రేవంత్ రెడ్డి ఈ మేడిగడ్డ అంశానికి సంబంధించి కేంద్ర పెద్దల సహాయ సహకారాలు కోరుతున్నారా? ఒక సిట్టింగ్ జడ్జిని నియమించే అవకాశం ఉందా? దాంట్లో అవకతవకలు జరిగి దాంట్లో నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇక కేసీఆర్కి అలాగే కేసీఆర్ కుటుంబానికి ఈ కేసు మెడకు చుట్టుకోబోతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కృష్ణ గారు ఈ బ్యారేజీలన్నిటి పటిష్టత మీద చాలా నీళ్ళ నీడలకు అమ్ముకుని ఉన్నాయి. ఈ పటిష్టతకు సంబంధించిన అంశాలు ముందు తేల్చుకోవాలి. తర్వాత మీరు అన్నట్టు దీనికి కారణాలు ఎవరు, బాధ్యులు ఎవరు అనేది ఆలోచిస్తారు. అదేం ఆలోచించుకుంటే వెళ్ళరు. ఇది ఎందుకంటే 1,00,000 కోట్లు పైన ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ఇది. 1,25,000 30,000 రక కోట్లు. అందుకని ముందు టెక్నికల్గా దాన్ని సేవ్ చేయాలండి. ఒకవేళ సేవ్ చేయలేకపోతే కూడా ఇక దాన్ని ఎలా ట్రీట్మెంట్ అంటే దాన్ని ఇక రిజర్వాయర్లుగా వాడుకోవటానికి పనికొస్తాయా, పనికిరావా, బ్యారేజీలుగా అయినా ఉంటాయా, ఇట్లాగే కుంగుతాయా, ముందు ఇవన్నీ చర్చించిన తర్వాత మిగిలిన అప్పుడు ఆ సందర్భంలోనే వీటికి సంబంధించిన లోటుపాట్ల నివేదికలన్నీ ప్రభుత్వాలకు అందుతాయండి. కేంద్రమే చూస్తుంది నేను అనుకోవటం. వాళ్ళే చూసినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ ఎలక్షన్లు అయిన తర్వాత మీరు అన్నట్టు ఎలక్షన్ ముందు ఇదేమి కెలకపోవచ్చు ఎవరు కూడా. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఒక 2-3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ సాంకేతిక అంశాలన్నీ బయటకు రావడానికి అంత టైం
పడుతుంది. రేపు రాబోయే ప్రభుత్వాలు బీజేపీ వస్తే ఒక రకంగా ఉంటుంది, కాంగ్రెస్ వస్తే మీరు అన్నట్టు ఆల్రెడీ వాళ్ళు మేనిఫెస్టోలో వాళ్ళు విజిట్ చేసి చెప్పారు కాబట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులు ఎవరైతే శిక్షిస్తారు. లేకపోతే బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఆ రిపోర్టుల్లో ఎవరెవరు తప్పు ఉందో ఏంటనేది వస్తాయి కదా. ఇక దాన్ని బట్టి ఎంత చర్య తీసుకుంటారు ఏంటనేది ఏదైనా కానీ కొంచెం ఇది తెలంగాణకి సంబంధించినంత వరకు కొద్దిగా తీవ్రమైన సమస్య అండి. ఓకే, అది ఏ రకంగా పరిణమిస్తుంది అనేది మనం ఇప్పుడు చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.